క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. దేవుని యొక్క మహా కృపను బట్టి గడిచిన కాలం మనము న్యాయాధిపతుల గ్రంథము ప్రతి వాక్యముల ధ్యానమును గురించి మనము న్యాయాధిపతి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఒకసారి మనం ఈ రోజు కూడా దాని గురించి మనం చూసుకుందాం ప్రియులారా. యాక్చువల్లీ మనం గడిచిన భాగములో చూసుకున్నది ఏమిటంటే, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ అధ్యాయము 5వ వచనం వరకు మనము ఒక పరిచయ భాగమును మనము చూసుకున్నాం. అయితే దాంట్లో మనం ఏం చూసుకున్నామంటే, ఇజ్రాయేలీల యొక్క అతిక్రమములు లేదా అవిధేయతల గురించి మనము చూసుకున్నాం. సో దాని యొక్క పరిణామము వారికి ఏమి కలిగించింది అని మనము అదే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము నుంచి 3వ అధ్యాయము 4వ వచనం వరకు మనం చూసుకున్నాం. అందులో ఏముందంటే, వారు విగ్రహారాధనకు ఎలాగైతే లోబడ్డారో, దేవుణ్ణి నిజ దేవుడైన యెహోవా దేవుని ఎలాగైతే విస్మరించారో వాటిని గురించి మనం చూసాం. అయితే దాని తర్వాత వీరు ఎలాంటి ఒక దిగజారిన స్థితికి దిగిపోయారంటే, అదే న్యాయాధిపతి గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు మనం చూసినప్పుడు ప్రియులారా, వారు అన్య దేశస్థులకు అన్య జనులకు మరి తమ కుమార్తెలనిచ్చి వారి యొద్ద నుంచి తమ కుమార్తెలు తీసుకొని బియ్యం అందేటువంటి ఒక దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక కార్యమును వాళ్ళు చేశారు ప్రియులారా. ఓకేనా? సో ఇవంతా కూడా మనం గడిచిన కాలంలో చూసుకున్నాం. నెక్స్ట్ మనము 3వ అధ్యాయము 1-4 వరకు మనం చూసినప్పుడు, మరి యుద్ధమును గురించి అవగాహన లేని వారికి ఒక ప్రాక్టీస్, ఒక ట్రైనింగ్ లాగా దేవుడు వారిని యుద్ధం నేర్పించే దాని కొరకు, నేర్చుకునే దాని కొరకు కూడా అన్యజనులని వారి మధ్యలో ఆయన పెట్టినట్టుగా మనం చూసుకున్నాం. ఓకేనా? సో ఈ రీతిగా మనము 3వ అధ్యాయము 1-6 వచనంలో మనం ఇన్ని విషయాల గురించి మనం చూసుకున్నాం ప్రియులారా. వారికి యుద్ధం చేసేది ఎలాగని నేర్చుకునే దానికి. అలాగనే అన్యజనులు ఎందుకు వారి మధ్యలో దేవుడు పెట్టాడంటే, మోషే మూలముగా వారి పితరులకు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి వీరు జీవిస్తారా లేదా అని తెలుసుకునే దాని కొరకు దేవుడు ఏం చేస్తుంటే, వారి మధ్యలో కూడా ఆ అన్యజనులను వారి మధ్య నివసింప చేశాడు ప్రియులారా. సో ఇవన్నీ కూడా మనము లాస్ట్ ఎపిసోడ్ లో ఈ 3వ అధ్యాయము 1-6 వచనం వరకు కూడా మనము ధ్యానం చేసుకున్నాం. సో ఈ రోజు మనం మరి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి ఈ యొక్క చాప్టర్ ని మనము కంప్లీట్ చేస్తాం. మొదటగా మనము 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అట్లు ఇజ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. ఇప్పుడు ఇక్కడ అట్లు అంటే ఏదో ఒక కనెక్షన్ గా ఉంది ప్రియులారా. ఒకసారి నేను దాన్ని చదువుతాను. ముందు ఏం జరిగింది అనే విషయం నేను చదివి ఈ 7th వర్స్ నుంచి మనము ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. నేను మొదటి వచనం చదువుతాను. ఇజ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇజ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఎందుకొరకు అన్ని జనములు వాళ్ళకి ఉంచాడంటే, ఆ యుద్ధమును అంతవరకు వాళ్ళు చూడలేదు. సో వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఆ యుద్ధమును ఎలా చేయాలో నేర్చుకునే దాని కొరకు అన్యజనులు పెట్టారు. ఎవరిని? ఫిలిస్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులను, సిదోనీయులను, బయల్పహోరును మొదలుకొని హమాతునకు పో మార్గం వరకు లెబానోను కొండలు నివసించు హివ్వీలను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో అని తెలుసుకున్నట్లు ఇజ్రాయేలును పరిశోధించటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఎందుకొరకు వాళ్ళ మధ్యలో ఉన్నాడంటే, వారిని పరిశోధించాల. మోషే మూలంగా వారి పితరులకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వీరు జీవిస్తున్నాళ్ళని తెలుసుకునేదానికి. సో నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారంటే 5వ వచనం, కాబట్టి ఇజ్రాయేలీలు
కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. ఇది మనం గడిచిన ఎపిసోడ్ లో చూసుకున్నాం. సో ఇప్పుడు 7th verse ఏం చెప్తుందంటే, అట్లు ఇజ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై ఎలా చేశారు? వారి విగ్రహాలను పూజించారు, వారి దగ్గర బియ్యం అందుకునేటువంటి కార్యములు చేసి వారు ఏం చేశారంటే దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతను దేవతా స్తంభములను పూజించిరి. ప్రియులారా, ఇది ఎంత భయంకరమైనటువంటి కార్యం అంటే, వివాహము వారితో చేసుకోకూడదు అన్న కార్యమును వారు చేయటం వలన అన్య దేవతలను సేవించేది కాదండి. ఎన్ని పాపాలు చూడండి. వారితో బియ్యం అందకూడదంటే బియ్యం అందుకున్నారు, విగ్రహాలను చేయకూడదంటే విగ్రహారం చేశారు. సో దీని వలన ఏం చేశారంటే ప్రియులారా, వారు తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు. ప్రియులారా, ఇది నిజంగా ఇది చదువుతా ఉంటే ఎంత భయంకరమైనటువంటి ఒక బాధ వేస్తుంది. ప్రియులారా, మన దేవుడు మోషే మూలముగా ఆ ఇజ్రాయేలులకు తనను తాను వారికి ఎలాగ పరిచయం చేయించుకున్నాడండి? అది కొన్ని వచనాలు మనము గమనిస్తే యాక్చువల్లీ మనం చూడాలండి, ఎలాంటి ఒక క్రూరమైనటువంటి కార్యం తెలుసా ఇది? వాళ్ళు యెహోవా దేవుణ్ణి మరచిపోయారు. ప్రియులారా, ఆలోచించేయండి, ఇది ఎంత ఘోరమైనటువంటి ఒక బాధాకరమైన విషయం. జనరల్ గా ఒక కుటుంబంలో పిల్లలు తమ తల్లిదండ్రులను అవమానిస్తేనో, మతించకపోతేనో, ప్రేమించకపోతేనో ఎంత బాధాకరమైన విషయం. అలాంటిది ఈ భూ ప్రపంచములో యెహోవా దేవుడు తనకంటూ ఒక జనాంగమును ఎన్నుకున్న తర్వాత, సో వాళ్ళు చూడండి, యెహోవా దేవుడిని వాళ్ళు మరచిపోవడం అన్నది ఎంత కఠినమైనటువంటి కార్యం అంటే, ఆయన ఎంత ప్రేమగల దేవుడు, ఆయన గొప్ప సృష్టికర్త అయిన దేవుడు, తమ్మును తామును రూపించినటువంటి దేవుడు, తమలను నడిపించినటువంటి దేవుడు, శత్రువుల యొద్ద నుండి తమను కాపాడిన దేవుడు, వీరి పక్షముగా ఆయన ముందుండి వారిని ఆవరించి విజయమును చేకూర్చిన దేవుడు, వాగ్దాన దేశమును వారికి స్వతంత్రింప చేసి చక్కగా వారిని ఆదరించేటువంటి దేవదేవుని మరిచేదన్నది ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఒక కార్యం ప్రియులారా. సో అలాంటి ఒక దేవుణ్ణి వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు ప్రియులారా అన్య దేవతలను పూజించి నిజమైన దేవాది దేవుని యొక్క యెహోవా దేవుణ్ణి మరవడం అన్నది చాలా ఘోరమైనటువంటి ఒక కార్యం ప్రియులారా. యాక్చువల్లీ యెహోవా దేవుడు తన గురించి తాను ఎలాంటి దేవుడనని, తాను ఎవరికి దేవుడనని, తాను ఎలాగ సేవించాలని కొన్ని లేఖనం చెప్తున్నాడు చూడండి. అంత సీరియస్ గా చెప్పిన తర్వాత కూడా ఆ దేవుణ్ణి వీళ్ళు మరచారంటే ఎంత దౌర్భాగ్యమైన కార్యం. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 5 వచనం వరకు చూస్తే నేను చదువుతాను చూడండి ప్రియులారా. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఏమని? నీ దేవుడనైన యెహోవాను నేనే. అంటే నీకు దేవుడుగా ఉండాలంటే అది ఎవరై ఉండాలా? నేనే నీకు దేవుడుగా ఉండాలి. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. ఆ దేవుణ్ణి గురించి సేవించాలన్నా, పూజించాలన్నా, ఆయన ఆరాధించాలన్నా ఫస్ట్ ఏం గుర్తుకు రావాలి వాళ్ళకి? ఈయనే మనల్ని దాసుల గృహమైన ఐగుప్తు నుంచి విడిపించి నడిపించిన దేవుడిని గుర్తుకు రావాలి కదా ప్రియులారా. ఆజ్ఞలను ఇచ్చేటప్పుడు ఆ విషయాన్ని ఆయన కోట్ చేస్తున్నాడండి. తర్వాత నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎంత సీరియస్ గా దేవుడు చెప్తున్నాడండి. నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు అని చెప్తున్నాడండి. తర్వాత పైన ఆకాశం అందే కాని, క్రింది భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ళ ఎందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎంత చక్కగా దేవుడు నేనే నీ దేవుడుగా ఉండాలి,
నన్నే మీరు దేవుడిగా సేవించాలి, మరి యొక్క దేవుడిని ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు అని చెప్పాడా? నెక్స్ట్ చెప్తున్నాడండి, ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఎంత ఓపెన్ గా చెప్తున్నాడు తన గురించి తన ప్రజలకు. నన్ను ద్వేషించి వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి ఏమండి రప్పించెదను. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడని ఉన్నానని దేవదేవుడు తన్ను గురించి ఆజ్ఞలు చెప్పడంలోనే ఆ ప్రజలకు ఇలాగా బయలుపరిచాడే. మరి వీరు చేసిన దౌర్భాగ్యమైన కార్యం ఏమిటండి? దేవుణ్ణి ఏం చేశారండి వీళ్ళు? మరచిపోయారు ప్రియులారా. అది మాత్రమే కాదండి, చూడండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 8-9 వచనములు ఏముంది చూడండి, నేను చదువుతాను చూడండి ప్రియులారా. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. మీకు ఇంతగా నేను ఒక ఆధిక్యతనిచ్చాను, ధర్మశాస్త్రం ఇచ్చాను. యెహోవా సృష్టికర్త అయిన దేవుని యొక్క నీతి మనిషి నీతి కాదు ప్రియులారా. ఈ లోకంలో ఏ రాజ్యాంగమునకు సంబంధించిన నీతి ధర్మశాస్త్రం కాదు. సృష్టికర్త అయిన యెహోవా దేవుని యొక్క నీతిని అనుసరించే ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడే. నెక్స్ట్ చెప్తున్నాను చూడండి, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు ఎంతెంత గొప్ప గొప్ప కార్యం చేశాడు దేవుడు వీళ్ళ కంటి ముందర. అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు. లైఫ్ టైం ఏం కాకూడదండి దేవుని యొక్క కార్యాలు వాళ్ళ జీవితం నుంచి తొలగిపోకుండా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. ఎంత సీరియస్ వార్నింగ్ అండి! ఎంత ఓపెన్ గా దేవుడు తన గురించి తన ఆజ్ఞల గురించి వారితో ఆయన డిస్కస్ చేస్తున్నాడు ప్రియులారా. నెక్స్ట్ 6వ అధ్యాయము 10వ వచనం చెప్తున్నాడు చూడండి, చదువుతాను చూడండి. నీ దేవుడనైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, వాగ్దానం గురించి చెప్తున్నాడు. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. ఎవరిదో ఆ దేశం, ఎవరిదో ఆ తోట, ఎవరిదో ఆ పంట, ఎవరిదో ఆ ఇల్లు, వాళ్ళ దగ్గర నుంచి దేవుడు వాటిని తీసి ఎవరికి? తన జనాంగమైనటువంటి ఇజ్రాయెల్కి ఇచ్చినప్పుడు ఏం చేయాలండి? వాళ్ళు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను చూడండి మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ప్రియులారా, ఎంత చక్కగా హృదయములో పెట్టుకోవాలా, మనసులో పెట్టుకోవాలా, మరువకుండా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను ఎంత క్లియర్గా ఇస్తున్నాను చూడండి, అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. ఎంత అర్థమయ్యే మారిగా దేవుడు చెప్పాడు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపజేయును. ప్రియులరా, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని చెప్పాడు. ఓకేనా? తనను ఎలా సేవించాలో చెప్పాడు. ఓకేనా? మీరు చెయ్యకూడని కార్యములు చేస్తే మీ మీద నాకు కోపం వస్తుంది అని కూడా చెప్పాడే. చూడండి, వీళ్లకు వ్యతిరేకముగా ఉన్న వాళ్ళని జయించిన దేవుడు, వారిని నాశనం చేసిన దేవుడు, ఆయన కోపము ఒకవేళ మనము దేవుని విరోధంగా జీవించినప్పుడు ఆయన కోపము మన మీద రగులుకుంటే మనం భస్మమైపోతాం కదా అనుకుంటే భయము కూడా లేని తీరిపోయిన జనాంగం అంటూ ఒకటి ఉంటే ప్రియులారా, అదే ఈ ఇజ్రాయేలు దౌర్భాగ్యులే ప్రియులారా. సో ఇది ఎంత షేమ్ తెలుసా అండి. ఇంకొక విషయం ఏమిటి, అలాంటి యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి మరచి ఇంకొక అన్య దేవతలను పూజించడం అన్నది అది దేవుని ఎంత ధిక్కరించినటువంటి ఒక కార్యం ప్రియులారా. ఇది మనం నిజంగా చాలా సీరియస్ గా మనం దీనిని ఏం చేయాలండి,
ధ్యానం చేయాలి ప్రియులారా. సో ఆ రీతిగా వీళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, ఈ జనాంగము యెహోవా దేవుని ఏం చేశారంట, ఏమండి ఆ 8వ వచనంలో, ఆ 7వ వచనం చెప్తున్నాడు, అట్లు ఇజ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి, చూడండి తమ దేవుడైన ఆయననే మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అర్థమైందా అండి? ఎందుకు మనం ప్రీవియస్ చాప్టర్ లో బుక్స్ లో ఉన్న వాక్యం చదువుతున్నామంటే, ఇంత స్పష్టముగా దేవుడు ఆజ్ఞలు కట్టడలు ఇచ్చినా కూడా వీరు ఎంత దౌర్భాగ్యమునకు దిగిపోయారండి. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. అందును గూర్చి యెహోవా కోపము ఉమ్, ఇజ్రాయేలుల మీద మండగా ఉమ్, ఆయన అరామ్నా హరాయిము యొక్క రాజైన ఉమ్, కూషాన్ని షాతాయిము చేతులకు ఉమ్, దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఉమ్, ఇజ్రాయేలీలు 8 సంవత్సరములు ఉమ్. కూషాన్రి సాతాయిమునకు దాసులుగా నుండిరి. ఆ వీళ్ళు ఇలాంటి దౌర్భాగ్యమని పని చేశారు కాబట్టి వీళ్ళను మెసపొటోమియా ఆ ప్రజల యొక్క రాజులకు ఏం చేసేసాడు దేవుడు, 8 సంవత్సర కాలం వాళ్ళకి అమ్మి వేసేసాడు ప్రియులారా. యాక్చువల్లీ ఆ కూషాన్ రిషాతాయము అనే ఆ రాజు పేరు అర్థం ఏమిటంటే రెట్టింపు దుర్మార్గుడు, రెట్టింపు దుర్మార్గం. అలాంటి రెట్టింపు దుర్మార్గునికి దేవుడు ఏం చేశాడు, వీరి క్రియల వలన ఇజ్రాయేలును వారి చేతికి అప్పగించేశాడు ప్రియులారా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 8 సంవత్సరం వాడు నలిపి పారేసినాడండి వీళ్ళని. అప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు చూడండి, 9 నుంచి 11 దాకా చదవండి. ఇజ్రాయేలీలు ఉమ్, యెహోవాకు మొరపెట్టగా ఉమ్, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇజ్రాయేలీల కొరకు నియమించి ఉమ్, వారిని రక్షించెను. ఉమ్, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక ఉమ్, అతడు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉమ్, యుద్ధమునకు బయలుదేరగా ఉమ్, యెహోవా అరామ్నా హరాయిము రాజైన కూషాన్రి సాతాయిమును అతని చేతికి అప్పగించెను. ఉమ్, అతడు ఉమ్, కూషాన్రి సాతాయిమును జయించెను. ఉమ్, అప్పుడు 40 సంవత్సరములు ఉమ్, దేశము నెమ్మది పొందెను. ఉమ్. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ లో ఏమంతా చదువుకుంటూ వచ్చామండి, ఒక సైకిల్ లాగా పోతా ఉంటుంది కదా వీళ్ళ జీవితంలో. అలాగా వీళ్ళు దేవుని విరోధంగా జీవించినప్పుడు, వీళ్ళు మెసపొటోమియా రాజుకు అప్పగించినప్పుడు, వాళ్ళు 8 సంవత్సరం వీళ్ళని పరిపాలన చేసినప్పుడు ప్రియులారా, వాళ్ళు మరలా రిపెంట్ అవుతున్నారండి. అదే ఒక సైకిల్ లాగా ఇది మళ్ళీ స్టార్ట్ అయిందండి. అప్పుడు దేవుని వైపు వీరు చూచి పశ్చాత్తాపపడి తమ స్థితిగతులను ఒప్పుకునేటప్పుడు ఫస్ట్ వారి నిమిత్తం ఒక న్యాయాధిపతిని దేవుడు ఏం చేస్తున్నాడు, వారికి అనుగ్రహిస్తున్నాడు. అతని పేరే ఒత్నీయేలు. ఇతడు ఎవరో కాదు, కాలేబు యొక్క తమ్ముని కుమారుడు, సహోదరుని కుమారుడు. ఈ యాక్చువల్లీ ఇది గురించి ఎంత మనం యెహోషువ గ్రంథంలో కూడా మనం చూసుకున్నాం. ఈయన కాలేబు ఏమండి ఒక ప్రదేశాన్ని, దెబీరు అనేటువంటి పట్టణమును ఎవరైతే ముట్టడి వేసి జయిస్తారో వారికి నా కుమార్తె యగు అక్సాలు నేనేం చేస్తాను, ఇచ్చి వివాహం చేస్తాను అన్నప్పుడు ఈ ఒత్నీయేలు అనే వ్యక్తిని ఆ దెబీరు పట్టణం మీద పడి ఏమండి దాన్ని జయించినప్పుడు కాలేబు తన కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేపిస్తాడు పిల్లారా. సో ఈ వ్యక్తి చూడండి, దేవుని ఆత్మచేత ఏమండి నింపబడిన వాడై అతను ఆ ఇజ్రాయేలు జనాంగమును ఏమండి పరిపాలించాడు. ఎంతకాలము? 40 సంవత్సరం అతడు పరిపాలించినప్పుడు ఆ దేశం ఎలా ఉండిందంటే నెమ్మదిగా ఉండింది. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు ఏమైనాడండి, చనిపోయాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడైతే చనిపోయాడో వెంటనే వీళ్ళు మళ్ళా మారిపోతారు, దేవుని విరోధంగా జీవిస్తారు. అది నెక్స్ట్ చూడండి 12 to 14, 12 నుంచి 14 వచనం చదువుతాం. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇజ్రాయేలులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇజ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఓకేనా? సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఎప్పుడైతే ఒత్నీయేలు అనే లీడర్, ఐ మీన్ ఆ జడ్జి, ఆ యొక్క
వారిని రక్షించినటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు. వీరు మరలా పాపమునకు పడిపోయారు. యాక్చువల్లీ ఇక్కడ ఎవరు వచ్చారంటే మోయాబీయులు, అమ్మోనీయులు, అమాలేకీయులు అనే 3 ప్రజల చేత మళ్ళా వీళ్ళు ఏమవుతారండి, అప్పగించబడతారు. యాక్చువల్లీ ఈ మోయాబీయులు, అమ్మోనీయులు వీరు ఇరువురు ఎవరు తెలుసా? లోతు యొక్క కుమార్తెలకు పుట్టినటువంటి కుమారులు. వారి నుంచే ఈ యొక్క జనాంగం వచ్చిందండి. ఇది మనం ఆదికాండం 19వ అధ్యాయము 38వ వచనంలో చూస్తే పెద్ద కుమార్తె మోయాబీయుని కనింది, చిన్న కుమార్తె అమ్మోనీయుని కనిందనమాట. సో ఈ 2 జనాంగము ఇజ్రాయెల్‌నకు ఏమండి ప్రారంభం నుంచే సమస్యను తెచ్చిపెట్టిన వారు. ఎలాగంటే వీరు అరణ్య యాత్రలో వస్తా ఉన్నారు చూసినారా మోషే మూలంగా, అక్కడి నుంచే వీళ్ళు వాళ్ళకి ప్రాబ్లం ఇచ్చేవాళ్ళు. ఇది న్యాయాధిపతుల గ్రంథం 22వ అధ్యాయము 1 నుంచి 10 వచనం వరకు ఉందండి. అక్కడదా ఏమన్నా మోయాబు రాజు ఎవరంటే బాలాక్ రాజు. అతను ఏం చేస్తారంటే బిలాం అనే వ్యక్తిని పిలిపించి ఈ జనులను శపించేదానికి ఏం చేస్తారు. అవన్నీ కూడా మనకు ఆ చరిత్ర అంతా గుర్తుంది కదా, ఓకేనా. నెక్స్ట్ మనం గమనిస్తే ఇంకొక జనాంగం ఎవరంటే అమాలేకీయులు. ఈ అమాలేకీయులు ఎవరు అని మనం చూస్తే ఈయన యాకోబు అన్నయ్య అయినటువంటి ఏమండి ఏశావు యొక్క కుమారుడు, ఓకేనా. వీళ్ళుదా అమాలేకీయులు. ఇది ఆదికాండం 36వ అధ్యాయము 10 నుంచి 12 వచనం వరకు ఉందండి. సో వీళ్ళు కూడా ఇజ్రాయేలీలకు ఏమండి వీళ్ళు చాలా చేదైనటువంటి కార్యం. యాక్చువల్లీ ఫస్ట్ నుంచే యాకోబుకు ఏశావుకు ఏం కాదు, ఇద్దరికి సెట్ కాదండి. ఆ రీతిగా యాకోబు కుమారుల పట్ల ఏశావు కుమారుడు అమాలేకీయులుగా అసలే పొత్తు కుదరదండి. సో ఈ విషయం గురించి నిర్గమకాండం 17వ అధ్యాయము 8 నుంచి 16లో ఉంది. నెక్స్ట్ ద్వితీయోపదేశ కాండం 25 అధ్యాయంలో 17, 18 వచనం ఉంది. తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 2, 3 వచనం ఏమంటే వీళ్ళు కూడా వీళ్ళ అరణ్య యాత్రలు చాలా డిస్టర్బ్ చేశారంట ఇజ్రాయేలీలను. ఈ 1 సమూయేలు 15వ అధ్యాయం గుర్తుందా మీకు? సమూయేలు ప్రవక్త సౌలుకు చెప్పేటువంటి ఒక కార్యం అండి, నువ్వు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, ఆ జంతువులు అన్నిటిని ఏం చేయాలి, సౌలు రాజు చంపేయమని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తారంట వచ్చేటప్పుడు వీళ్ళు. ఈ రీతిగా ఈ 3 జాతులు కలిసి ఎవరు మోయాబీయులు, తర్వాత అమ్మోనీయులు, అమాలేకీయులు, ఈ 3 కలిసి ఏం చేశారంటే ఆ ఖర్జూరపు చెట్టు ఉన్నటువంటి ఆ పట్టణంను స్వాధీనపరుచుకున్నారు. ఖర్జూరపు చెట్టు పట్టణం అంటే ఏదండి, ఎరికో పట్టణము. ఫస్ట్ వీళ్ళు యోర్దాను నది దాటి ఎరికోని వశం చేసుకున్నారు కదా. ఆ తర్వాత ఏమైపోయిందంటే అది మళ్ళా వాళ్ళ చేతికి అప్పగించబడింది ప్రియులారా, ఓకేనా. ఇది కూడా దేనికంటే వీరి యొక్క పాపమును బట్టి మరలా వీళ్ళు దానిని పోగొట్టుకున్నారు ప్రియులారా, ఓకేనా. సో దాని తర్వాత మళ్ళా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా దేవుని వైపు మరలా ఆయన కనికరాన్ని కోరుతారు. అది చూడండి 15వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 3:15 చూద్దాం. ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇజ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యెహూదు. ఒక్క నిమిషం అండి, ఇక్కడ 2వ న్యాయాధిపతిని అంటే వీళ్ళు మరలా దేవుని వైపు మొరపెట్టేటప్పుడు దేవుడు వారిని కనికరించి వారి కొరకు 2వ న్యాయాధిపతిని ఏర్పరుస్తాడు. ఆయన ఎవరంటే ఏహూదు అన్నటువంటి ఒక వ్యక్తి. సో ఆ న్యాయాధిపతి ఇతను లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తి ప్రియులారా. ఈయన యాక్చువల్లీ బెంజమిన్ యొక్క వంశస్థుడు. యాక్చువల్లీ ఈ లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉండేది చెప్తున్నారు కదా, ఈయన మాత్రం కాదండి. మనం చూస్తే ఈ బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళలో 700 మంది లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉన్నటువంటి వారని ఇదే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 16వ వచనం చూడండి దాన్ని. ఆ సమస్త జనములో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుకల మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. చూసారా ప్రియులారా, 700 మంది ఎంత కరెక్ట్ గా వడిసెలు విసురుతారంటే ఒక వెంట్రుక మనం కూడా ఏం కాదంట, మిస్ కాదంట. చూడండి ప్రియులారా, అంత కరెక్ట్ గా దానిని లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళే ఈ బెన్యామిన్ గోత్రంలో ఉన్న
ఈ వంశస్థులు. అంతే, అంతటి బలాఢ్యులు అని మనం చెప్పచ్చు. యాక్చువల్లీ మనం బెన్యామీను అని మనం చూస్తే దానికి అర్థం అంటే సన్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ అని ఉంది. అయితే ఏమంటే సో అంతా ఒక, ఎందుకంటే మామూలుగా రైట్ హ్యాండ్ లోనే బలమైనటువంటి యుద్ధం చేయగలరండి. సో దేవుడు వీళ్ళకి ఎలాంటి నేర్పరితనం ఇచ్చి వీళ్ళని ఈ రీతిగా కూడా వాళ్ళని ఏం చేస్తాడు, చక్కగా ఆయన తయారు చేస్తాడు ప్రియులారా. యాక్చువల్లీ ఈ మిగతా మొత్తం మనం గమనిస్తే ఈయన గురించే ఉంది ప్రియులారా. దాదాపు 29 verses వరకు ఈయన గురించే ఉంది. ఈయన ఏం చేస్తాడంటే యెహూదు అనే వ్యక్తి ఏమండి, అతడు ఆ మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం అంటే ట్యాక్స్ అమౌంట్ ఏం చేస్తాడంటే పన్ను అమౌంట్ తీసుకొని పోయేదానికి పోతాడంట. అప్పుడు ఆ రాజు దగ్గర పోయేటప్పుడు ఇతను ఏం చేస్తాడంటే చూడండి 16వ వచనంలో, యెహూదు 3 పొడవు గల 2 అంచులు కత్తిని చేయించుకొని తమ వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజుని ఎగ్లోనుకు తెచ్చాను. అతను ఏం చేస్తుంటే ఒక కత్తి టూ టైప్ 2 పక్కల షార్ప్ గా ఉన్న కత్తిని అతడు రైట్ సైడ్ లో దాచుకొని ఏం చేస్తాడు, పోతాడు. అయ్యా ఈ మరి నేను నీతో ఒక రహస్యం చెప్పాలని చెప్పినప్పుడు ఆ కప్పం ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు అతను ఏం చేస్తాడు, మిగతా వారందరిని పంపించేస్తాడు. అది ఒక చల్లటి అంటే ఒక గది, చల్లటి గది అంతఃపురంలో. అప్పుడు ఈయన మాత్రం ఉండేటప్పుడు ఏం చేస్తుంటే సడన్ గా ఏం చేస్తాడంటే ఆ రైట్ సైడ్ లో ఆ దాచిన కత్తిని తీసి అలాగే పొడి చేస్తాడు ప్రియులారా. యాక్చువల్లీ రాజు ఎలాంటి వాడంటే చెప్తోబడి చూడండి 17వ వచనము ఏమండి, ఆ కప్పము మోయాబు రాజుని ఎగ్లోనుకు తెచ్చను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు అంటే చాలా లావుగా ఉన్నటువంటి వ్యక్తి, ఫుల్ ఫ్యాట్ పర్సన్ అన్నమాట అతను. అతన్ని పొడి చేస్తే ఆ కత్తి తీస్తుంటే మరలా అసలు అది బయటికి రానంతగా ఏం చేసేస్తారంటే అతన్ని పొడి చేసేసి అక్కడి నుంచి వేరే మార్గంలో తప్పించుకుని పోయిన తర్వాత వాళ్ళు ఆ గది లాక్లు ఉంటుంది కదా, వేరే కీస్ తీసుకొని చూస్తే అతడు చనిపోయి ఉంటాడు ప్రియులారా. ఎవరు ఏమండి, ఆ యొక్క మోయాబు రాజు చనిపోయి ఉంటాడు ప్రియులారా. ఓకేనా. సో యాక్చువల్లీ ఈయన గురించే మనకు ఈ 29 verses వరకు కూడా ఈయన గురించే ఉంది ప్రియులారా. సో ఈ రీతిగా ఏమండి అతను ఆ తర్వాత వీళ్ళను ఏమండి చాలా కాలం పరిపాలిస్తాడు ప్రియులారా. అది ఎంత కాలం చూడండి, 29వ వచనం 29. ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకొనలేదు. యాక్చువల్లీ ఇతను ఏం చేస్తాడంటే ఆ రాజును చంపి తర్వాత వెళ్ళిపోయి వీళ్ళ జనాంగాన్ని మళ్ళా రెడీ చేసుకుని వచ్చేటప్పుడు వారి మీద పోయేటప్పుడు ఇతను మరలా వాళ్ళ మీద పడి ఏం చేస్తాడంటే 10,000 మందిని చంపుతాడండి. ఇంకో విషయం తెలుసా ప్రియులారా, ఇజ్రాయేల్ జనాంగములో న్యాయాధిపతిగా ఉండి ఎక్కువ రోజులు వారిని పరిపాలించినటువంటి, వారిని నడిపించిన వ్యక్తి, వారిని విడిపించినటువంటి వ్యక్తి, న్యాయాధిపతిగా ఉన్న కాలం ఎవరిది ఎక్కువ అంటే ఇతనిదే. ఎంతకాలం అంట ఏమండి, ఆ దినమున మోయాబీలు ఇజ్రాయేలుల చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. 80 years అండి ఏమండి ఇతని మూలముగా ఆ దేశం అంతా చాలా సైలెన్స్ గా నెమ్మదిగా ఉంది. ఓకేనా. సో తర్వాత ఏమవుతుందంటే ఇతను చనిపోయిన తర్వాత మరలా మూడవదిగా ఇంకొక న్యాయాధిపతిని దేవుడు లేపుతాడు. అది మనము 30వ వచనం చదువుదాం చూడండి. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇజ్రాయేలులను రక్షించెను. ఇప్పుడు రెండవ వ్యక్తి యెహూదు చనిపోయిన తర్వాత మూడవదిగా ఒక న్యాయాధిపతిని దేవుడు లేపుతున్నాడు. అతని పేరు షమ్గరు. యాక్చువల్లీ ఇక్కడ ఏమంటే అతని తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉంటే అనాతు కుమారుడు యాక్చువల్లీ ఇతను ఆఫ్ ఇజ్రాయెల్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అనాతు అంటే కనానీయుల యొక్క స్త్రీ దేవత యొక్క పేరు అన్నమాట. కాబట్టి ఒకవేళ ఈ షమ్గరు తల్లిదండ్రులలో ఒకరు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరులో ఎవరైనా ఒకరు ఏమండొచ్చు అంటే ఏమండి కనానీయులుగా ఉండొచ్చు, ఒకరు ఇజ్రాయెల్ గా ఉండొచ్చు. అలాగా ఇంటర్ మ్యారేజ్ గా వాళ్ళు అయి ఉంటారండి. ఓకేనా. సో ఇక్కడ ఏమైందంటే ఈ వ్యక్తి ఏమండి 600 మందిని ఏం చేశాడంట, మునుకోలు కర్రతో హతము చేశాడంట ప్రియులారా. ఓకేనా. యాక్చువల్లీ
ఇతని కాలములో, ఈ షంగరు అన్నటువంటి యొక్క న్యాయాధిపతి కాలములో ఏమండి ఎక్కువగా పాపం ఉండిందండి. చాలా కష్టతరమైనటువంటి ఒక కాలం ఆ కాలంలో. యాక్చువల్లీ దెబోరా అన్నటువంటి ఒక లేడీ ఉంది కదా, ఆమె కూడా ఒక న్యాయాధిపతి స్త్రీ కూడా. ఆమె యొక్క పాటలో ఈయన గురించి రాసి ఉంది. అది చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. అనాతు కుమారుడైన షంగరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను, ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. చూడండి ఎంత అది కష్టతరమైన కాలం అంట. అనాతు కుమారుని షంగరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులైపోయిందంట. ఏమండి, ప్రయాణస్తులు చుట్టూ త్రోవలోనే నడిచారంట. అంత కష్టతరమైనటువంటి ఒక మూమెంట్ లో ఈ యొక్క షంగరు 3వ న్యాయాధిపతిగా ఆయన విచారించిన వ్యక్తిగా ఉన్నాడు ప్రియులారా. యాక్చువల్లీ ఈయన గురించి ఎక్కువగా రాయలేదండి, ఈ 2 ప్లేస్లో తప్ప ఎక్కువగా రాయబడలేదు. ఈ షంగరు అనే పేరుకి ఏమంటే స్వాడ్ అంటే ఖడ్గము అని అర్థం ప్రియులారా. ఇతడు దేవుని చేతిలో ఒక ఏమండి ఖడ్గములాగా వాడబడినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. యాక్చువల్లీ ఇతను మునుకోలు కర్రతో ఏం చేశాడంట, ఆ వ్యక్తి ఏమండి ఆయన జయించాడంటే 600 మందిని చంపాడంటే ప్రియులారు. ఇది చాలా పెద్ద విషయం అండి. ఈ మునుకోలు కర్ర దేనికోసం యూజ్ చేస్తారంటే, ఈ ఎద్దులను, అది ఒక కర్రలా ఆ ఎద్దులు కొనాలు ఏముంటుంది, ఒక చిన్న ముళ్ళు లాగా ఉంటుందండి, ఐరన్ ముళ్ళు లాగా ఉంటుంది. దాంతో ఆ ఎద్దును ఏం చేస్తారంటే వీళ్ళు కంట్రోల్ చేసేదాని కొరకు ఉంచుకునే ఒక కర్ర. అది ఒక సైడు అలాగ ముళ్ళ, ఇంకో పక్క కొడవలాగా ఉంటుందండి. ఓకేనా. సో దాంట్లో ఎక్కువ పని చేస్తారండి ఎద్దులను మెయింటైన్ చేసేవాళ్ళు. అలాంటి కర్రతో ఆయన ఏం చేశాడంటే 600 మందిని జయించాడంట. ఇంకో విషయం చూస్తే ఈయన ఏమి మిలిటరీ సోల్జర్ కాదండి, ఈయన ఒక రైతు. అలాంటి వ్యక్తి ఇంత భయంకరమైన కార్యం చేశాడంటే చూడండి, యాక్చువల్లీ తన చేతిలో ఉన్నటువంటి ఒక వస్తువు చేత ఏం చేశాడు ఆయన 600 మందిని చంపాడు. ఇదంతా ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యం తెలుసా. ఎందుకంటే ఇదంతా అవుతుందా, ఇది సాధ్యమవునా, ఒక వ్యక్తి 600 మంది చంపడం సాధ్యమవునా? ఏమండి, కొన్ని సందర్భంలో ఇది సాధ్యం, ఎట్లా సాధ్యం అవుతుంది అని దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఉన్నారే. అబ్రహాం అడిగాడ లేదా, షారా అడిగిందా లేదా, మోషే అడిగాడా లేదా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, వాళ్ళ చేతిలో ఏముందో దాన్ని పెట్టి దేవుడు ఏం చేస్తాడండి. మోషే గొర్రెల కాపరి, అతని చేతులు కర్ర ఉంది, ఆ కర్ర తీసి కింద పెట్టాను, కింద పారైనాడు, ఏమైంది? అది పాము అయింది ప్రియ. మళ్ళా దాన్ని తోక పట్టుకున్నాడు, మళ్ళీ ఏమైంది? అది కర్ర. అంటే వారి దగ్గర ఉన్న ఐటమ్ను బట్టి, వస్తువును బట్టి దేవుడు ఏం చేసేవాడండి, వారిని వాడుకునేటువంటి దేవుడు. గిదియోను కూడా దేవుని ప్రశ్నించలేదా, ఇది సాధ్యమా అని అడగలేదా? ప్రియులారా, నన్ను ఏర్పరచుకుంటున్నావు న్యాయాధిపతిగా, రక్షకుడు నన్ను ఏర్పరచుకుంటావు అని అడగలేదా ప్రియులారా? సో ఆ రీతిగా మనం చూసినప్పుడు ఈ వ్యక్తి 600 మందిని చంపాడు ప్రియులారా. అలాగానే మోషే లాగానే నెక్స్ట్ దావీదు చేతులు ఏముందండి, ఒక ఒడిసిల రాయి, అంతే కదా, దాన్ని ఒక దారము, ఒక ఒడిసిల రాయి తీసి ఏం చేశాడు అతను కొట్టి. అతను ఉన్నదాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడండి, వాడిని చక్కగా యూజ్ చేసుకున్నాడండి. సో ఇదన్నిట్లో మనం చూసినప్పుడు వీళ్ళంతా మనలాంటి సామాన్యమైన మనుషులే కదా వీళ్ళు. సో వాళ్ళ దగ్గర ఉన్న వాటిని బట్టి ఆ అల్పుల్ని ఏం చేశాడు దేవుడు, యూజ్ చేసుకున్నాడు. సో ఇదంతా చదువుతా ఉంటే దీన్ని స్పిరిచువల్ గా అంటే మనం తీసుకుంటే మనం మనుషులమైనటువంటి మనం ఎలాంటి వారమని పౌలు కొరింథీ పత్రికలో చెప్తాడు కదా. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో ఎవరునూ బలవంతులు కాదు, జ్ఞానులు కాదు, గొప్ప వంశపు వారు కాదు అని అన్నాడు కదా ప్రియులారా. సో అలాంటి వారిని కూడా ఏం చేశాడు దేవుడు, మనల్ని అల్పులను, మనల్ని ఈ రోజుల్లో ఆత్మీయమైన పరసంబంధమైన పిలుపుకు పిలిచినట్టుగానే ఆ రోజుల్లో లిటరల్ గా ఆయన యుద్ధం చేసేదాని కొరకు అలాంటి అల్పులను కూడా దేవుడు ఏం చేస్తాడు, చాలా చక్కగా వాడుకున్నాడు ప్రియులారా. ఇదంతా మనం ఇది ఎంత చదువుతా ఉంటే మనం ఏం రియలైజ్ అవ్వాలో తెలుసా ప్రియులారా. ఈ రీతి అయినటువంటి కార్యముల చేత దేవుడు తన ప్రజల పక్షముగా ఉండి ఏం చేస్తాడు, వారిని శత్రు బారి నుంచి వాళ్ళని ఏం చేస్తాడు, దేవదేవుడు వారిని కాపాడాడు ప్రియులారా. చూడండి ఎంత గొప్ప
సింపుల్ గా ఉన్న వారిని ఎంత చక్కగా కాపాడుకున్నాడో కొన్ని వాక్యాలు చూడండి. ఇప్పుడు ఇక్కడేమో మనము మునుకోలు కర్రతో ఒక వ్యక్తి 600 మందిని చంపాడు. నెక్స్ట్ మీరు చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి అక్కర కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 5:8. ఇజ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇజ్రాయేలీలలో 40,000 మందికి ఒక కేడెము గాని ఈటెయ గాని కనబడలేదు. 40,000 మంది చేతులు ఒక కేడము లేదు, ఒక ఈటి కూడా లేదు ప్రియులారా. నెక్స్ట్ న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనము. 15. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఎవరండి? సంసోను. ఒక గాడిద దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని ఏం చేశారండి? చంపాడు ప్రియులారా. తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనము. మొదటి సమూయేలు 17:50. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. ఏమండి? దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై అంటే పెద్ద 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 యుద్ధోపకరణం తీసుకొని పోయి ఆయుధాలతో చంపాడా? ఏమండి? దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఏమండి వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపాడు ప్రియులారా. నెక్స్ట్ 47వ వచనం, సేమ్ చాప్టర్. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఇది గ్రహించాల దేవుని ప్రజలకు ఇజ్రాయేలీలు. దేవుడు ఈటి చేతను కత్తి చేతును రక్షించేవాడు కాదు అని జనాలు తెలుసుకోవాలా. ఓకేనా? అది శత్రువులు తెలుసుకోవాలా, తన జనాంగం తెలుసుకోవాలా. ఎందుకు తెలుసా? యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. సో ఈ రీతిగా ఏమండి, ఓవైపు సంసోను చేత, ఓవైపు దావీదు మూలముగా, ఓవైపు ఇది ఒక షంగరు లాంటి ఈ వ్యక్తి ఏమండి జస్ట్ ఒక మునుకోలు కర్రతో ఏం చేశాడండి? 600 మందిని చంపాడు. ఓవైపు లెఫ్ట్ హ్యాండ్ ఏమండి యెహూదు లెఫ్ట్ హ్యాండ్ వ్యక్తిగా ఉండి ఎంతెంత గొప్ప గొప్ప కార్యం చేశాడు. సో ఇవన్నీ చూస్తే ఈ ప్రజలు ఏం గ్రహించాలంటే, మా వలన కాదు, ఇది యెహోవా వలననే మాకు ఇంత గొప్ప ఘన విజయము మాకు కలిగింది అని వాళ్ళు రియలైజ్ అవ్వాల. అలాంటప్పుడు సో మా దేవుడు మాకు ఎంత తమకు చాలినంత దేవుడుగా ఉన్నాడని దేవుడేమో వారి పట్ల తన యొక్క ప్రేమను అక్కరను ఏమండి వాళ్ళు ఆ దేవుడు వాళ్ళకి తెలియపరిచాడు. కానీ వీళ్ళు అంతకంతకు ఏం చేయలేదు, దేవదేవునికి నమ్మకస్తులుగా వాళ్ళు జీవించలేదు ప్రియులారా. సో ఈ రీతిగా మనం ఇక్కడ చూచినప్పుడు ఈ యొక్క చాప్టర్ లోనే 3 న్యాయాధిపతులు వస్తున్నారు. ఫస్ట్ వ్యక్తి ఒత్నీయేలు 40 ఏండ్లు. తర్వాత రెండో వ్యక్తి యెహూదు, ఆయన 80 సంవత్సరం చేశాడు. తర్వాత మూడవదిగా షంగరు. ఓకేనా? సో ఈ 3లో ఏమండి ఆ న్యాయాధిపతులను దేవుడు ఈ యొక్క చాప్టర్ లో పరిచయం చేసిన విషయం మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ షంగరులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక సామాన్యమైనటువంటి ఒక ఏమండి మనుషులను దేవుడు ఏం చేశారంటే ఇంత చక్కగా ఉపయోగించుకున్నట్టుగానే ప్రియులారా మనము కూడా దేవుని ముందు ఇప్పుడు ఎలా ఉన్నాం తెలుసా? సామాన్యమైనటువంటి ఒక అల్పులైన జనముగా ఉన్నాం ప్రియులారా. అలాగా వాళ్ళు తామును దేవునికి అప్పగించుకుంటే చేత దేవుడు వాడుకున్నాడు. అదేలాగా అల్పులమైన మనం ఈ రోజు కూడా ఉన్నామండి. ఎంత అల్పులమండి! ఆ కొరింథీ పత్రికలు చెప్పినప్పుడు మనం ఎన్నిక లేని వారము, బలహీనులము, వెర్రివారము, నీచులము, త్రోసివేయబడిన జనాంగమైనటువంటి అల్పులమైన మనము కూడా ప్రియులారా మన జీవితాన్ని దేవుని చేతికి గాని ఇదిగో ఇలాంటి వారి వల్ల అప్పగించినప్పుడు ఆ దేవుడు మన జీవితాన్ని కూడా తీసుకుని ఎంత చక్కగా ఏమండి ఆయన గొప్ప రక్షణను మనకి ఇచ్చేదానికి ఈ సర్వ ప్రపంచమును
మనం పరిపాలించగల గొప్ప ఆధిక్యతను, ఎందుకంటే వాళ్ళను న్యాయాధిపతిగా ఆ జనాంగముకు మాత్రమే అప్పగించాడు ప్రియులారా. ఓకేనా? అయితే మనకు దేవుడు ఏమండి ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు సకల జనముల మీద నేను వారికి జయించే వారికి అధికారమునిచ్చేదనని చెప్పాడు, చూసారా? సో ఇది ఇలాంటి వారి న్యాయాధిపతుల జీవిత చరిత్రను చదివినప్పుడు ఏమీ లేకుండా సామాన్యముగా ఉన్న అల్పులను అలా వాడుకున్నట్లుగానే మనల్ని కూడా దేవుడు వాడుకునే సంశుద్ధి అయిన దేవుడుగా మనము గ్రహించాలి. ఓకేనా? సో ఇది మనము ఏమండి ఈ రీతిగా ఇది ఒక సైకిల్ లాగా అండి. ఈ యొక్క ఇజ్రాయెల్ జనాంగం చూస్తే న్యాయాధిపతులు లేవనెత్తినప్పుడు వాళ్ళ బ్రతుకున్నప్పుడు వాళ్ళు లోబడతారు, వాళ్ళు చనిపోయినాక మళ్ళా విరోధంగా పాపం చేస్తారు, మళ్ళీ శత్రువు చేతికి అప్పగించినప్పుడు మళ్ళీ వాళ్ళు వీళ్ళని నలుపుతారు, వీళ్ళని జయిస్తారు, వీళ్ళని నలగొట్టేస్తారు వాళ్ళని. అప్పుడు మళ్ళా దేవా అంటే మళ్ళా దేవుడు ఏం చేస్తారు? ఎంత ప్రేమ కలిగినటువంటి తత్వాన్ని మనము దేవుళ్ళు చూడొచ్చు. అదే రీతిగా మనం కూడా ప్రియులారా ఎన్నోసార్లు దేవుని దుఃఖపెట్టినా కూడా దేవా అని మనం ఆయన అబ్బా తండ్రి అని మనం గోజారినప్పుడు ఆ దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవునికి మనం అందరము కూడా ఏమండి నమ్మకస్తులుగా జీవించినట్లుగా మన జీవితాన్ని, ఈ అల్పమైనటువంటి మన జీవితాన్ని మనము దేవాది దేవుని చేతికి అప్పగిద్దాం. సో ప్రియులారా, దేవుని చిత్తమైతే మనం రాబోయే దినములో న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయముల నుంచి మిగతా ప్రతి వచనముల ధ్యానమును మనము ప్రారంభం చేసుకుందాం. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని, ఈ కార్యక్రమాన్ని ఓపికతో వీక్షించిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచు